ఏమంటానంటే నా ఆజ్ఞ ప్రకారం మీరు ఇలాగ నడుచుకుంటారా లేదని పరిశోధించిన కొరకు దేవుడు వారిని ఉంచాడు. దేవుని స్తోత్రం. అలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు, ఆయన గమనిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నా మాట బహు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలా. ఇదిగో ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకొని కుమిలిపోతున్నటువంటి ఏమండి నాయను వెధవరాలి నిమిత్తము దేవుడు కనుచూపుతో ఆమెను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్క సహోదరుడు చనిపోయిన 4 దినములైంది, సమాధిలో పెట్టబడ్డాడు. ఎవరైనా వచ్చి నా తమ్ముడు రక్షిస్తే బాగుంటుందని తన తమ్ముడు కొరకు ఎదురు చూసి ఎంతగా ప్రలాపిస్తున్నటువంటి మార్తా మరియలను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో విలువైన తమ కానుకలను దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు. విలువైన కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. పేద కటిక వెధవరాలు తనకున్న సమస్తములో 2 కాసులు వేస్తుంది. ఆమెను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే నీవు మౌనంగా ఉండరాదు. దేవుని కొరకు ప్రతిధ్వని చేయాలా, దేవుని వెంబడించాలి, దేవుని అనుసరించాలా. నీ భక్తికి నీ దేవుడు తప్పకుండా తగిన ఫలితము దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఇదిగో నా మాట జాగ్రత్తగా ఆలకించాలా. దేవుడు మనల్ని పరిశోధించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరీక్షలు లేకపోతే, పరిశోధన జరగకపోతే ఆ వస్తువుకి, వింటున్నారా, ఏమన్నా విలువ తెలీదా? ఏం జరగకపోతే, పరీక్ష లేకపోతే, పరిశోధన జరగకపోతే ఆ వ్యక్తికి ఆ యొక్క వస్తువుకి విలువ ఘనత లోకములో ఉండదు. దేవుని స్తోత్రం. నా మాట అబద్ధం అంటారా? అవునా కదా? పరీక్ష జరిగితేనే ఒకడు కలెక్టర్ అవ్వగలడు, పరీక్ష జరిగితేనే ఒకడు ఐపీఎస్ అవ్వకూడదు. ఇదిగో పరిశోధన జరిగితేనే మట్టిలో ఉన్నది కూడా మెరుగు చేయబడి లోకములో ఎంతో వైభవంగా అది కనబడగలదు. దేవుని స్తోత్రం. నువ్వు నాకు పరీక్షలు వద్దు, ఇదిగో నాకు పరిశోధన వద్దు, నేను దేవునికి ఇష్టంగా ఉన్నానని అనుకుంటున్నావేమో, నీవు సాతాను చేతికి అప్పగించబడ్డావో జాగ్రత్త. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే నేను బలవంతుడును. దేవుని స్తోత్రం. ఆ మాట యేసు నామములో మనలో కూడా స్థాపితం అవునుగాక, మనలో కూడా కార్యసిద్ధి జరుగునుగాక, అంతర్య స్వభావం ప్రతి ఒక్కడు కూడా మేలుదాయకముగా ఉండునుగాక. అందరూ చెప్పారా? మంచిగా చెప్పండి. ఏం చెప్పారా? మాట్లాడరా? హల్లెలూయా. హల్లెలూయా. మనలో కూడా ఆ విధమైనటువంటి స్వభావకముగా ఉండగలిగితే దేవుడు నిన్ను లోకమునకి పరిచయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఊరికనే దావీదుని రాజు యొక్క సింహాసనం మీద కూర్చొని పెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఊరికనే యెస్సెరుని ఒక రాజుకి భార్యగా ఆయన సమకూర్చలేదు. నీలో కూడా పరిశోధన జరిగితేనే నా దేవుడు ఘనమైన వాడిగా నిలబెట్టగలడు. దేవుని స్తోత్రం. యోసేపును కూడా ఊరికనే ఐగుప్తు ప్రధానిగా చేయలేడు. అనేకమైన పరిశోధనలు జరిగాయి. తన పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా ప్రధానిగా, ఫరో కింద గొప్పవాడిగా నా దేవుడు యోసేపును నిలబెట్టిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, నిరాశ పడిపోవద్దు. అయ్యో దేవుడుంటే ఎందుకు నా ఈ గతి పట్టిందని గిద్యోని వలె నీవు కూడా దేవుని మీద ఏమండి అపనిందలు వేయడం మానవే. దేవుని స్తోత్రం. వింటున్నారా? దేవుడు ఉంటే మాకింది కష్టాలు ఎందుకని ఆ నిందలు మానే. కష్టములో కూడా నహోము వలె దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుని స్తోత్రం. సమస్తము కోల్పోయిన బూడిదలో కూర్చొని తన ప్రాణం పోతున్నా కానీ దేవుని కొరకు ఆరాటపడుతున్న యోబు వలె నువ్వు నిలబడు. దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా మన జీవితంలో కట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. రాత్రికాలం ఒక మాట చెప్పాను. ఏమనంటే భయము లేని భక్తి, దేవుడి శక్తి గల కార్యములు మనలో నిక్షిప్తము కాలేవు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా అందరని చెప్పి అదే మాట పట్టుకొని ఈ మాట వదిలేస్తున్నారా?
మొత్తం 23 అంటాడు, అది మానక ఇది చేయుడి. ఏదట? అది మానక ఇవి చేయుడి. వాక్యం పట్టించుకొని స్తోత్రం చెప్పాడు యేసు నామములో. దేవుని స్తోత్ర. అర్థమవుతుందా మాట? కాబట్టి భయము లేని భక్తి, దేవుడి శక్తి కల దైవిక కార్యములు మనలో మనము చూడలేము. మాట బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, తద్వారా నిన్ను కట్టువాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. నిన్ను గణపరిచువాడై ఉన్నాడు. ఇదిగో నిన్ను ఉద్ధరించువాడై ఉన్నాడు. నీ అనారోగ్యం తొలగించి ఆరోగ్యం దయచేవాడై ఉన్నాడు. ఏది కోల్పోయావో దాన్ని మరలా పునరుత్పత్తి చేసి పడిపోయిన ప్రాకారములు నా దేవుడు నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమే, కుటుంబానికి అసాధ్యమే, చూస్తున్న వారికి అసాధ్యమే, నా దేవునికి సాధ్యము నువ్వు నిలబడగలిగితే. హల్లెలూయా. అందుకు ఒక ప్రత్యుత్తరమైన గొప్ప మాట అన్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని స్తోత్ర. సాధ్యపరిచిన వారు లోకంలో లేరా అంటే కొల్లలుగా వారి గొప్ప సాక్ష్యం మనం వింటూ ఉన్నాము. ఇదిగో రక్షించబడిన వారు, కార్యములు చూసిన వాడు, అసాధ్యమైన కార్యములు పొందుకున్న వారు లేరా అంటే బైబిల్ గ్రంథంలో కొల్ల మంది దేవుని ఘనమైన వారిగా వారిని నిలబెట్టిన విధముగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్ర. నువ్వు ఆ మాట చెప్పవాక, దేవుడు నాకు చేయట్లేదు, రావట్లేదు, నా వల్ల కావట్లేదులే, ఇది ఆయన వల్ల కాదేమో, ఈ యొక్క లోక సంబంధమైన వైఖరి విధానమైన అనాలోచన మాటలు నువ్వు దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఏ మాత్రం నువ్వు పలకవద్దు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వీరి అవిశ్వాసము ద్వారా కొన్ని కార్యములు వీరి పట్ల నిన్ను జరిగించట్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ అవిశ్వాసమైన మాటల ద్వారా నువ్వు అలాంటి మాటలు పలకకూడదు. ఏమండి? దేవుని శోధించే విధముగా నీవు ఉండకూడదు.